హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి జిమ్మిచూ ఫ్యాబ్రిక్‌తో బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్‌ని కంప్లీట్ బ్లౌజ్‌ని అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, షోల్డర్ 5.5 ఇంచు, ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్ అనమాట. చెస్ట్ లూజ్ 8.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా స్టిచెస్ కోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట. అలానే నడుము దగ్గర 7.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని డాట్స్ వేస్తాం కదా, డాట్స్ కోసం అని చెప్పేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని స్టిచెస్ కోసం ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచు. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ హాఫ్ ఇంచ్ మనకి షోల్డర్ జాయింట్ దగ్గర హాఫ్ ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలానే డిజైన్ ఏదైనా సరే షోల్డర్ జాయింట్ దగ్గర హాఫ్ ఇంచ్ లీవ్ చేసేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి జాయింట్స్ రెండు కూడా కరెక్ట్గా కలుస్తుంది అనమాట. పాట్ నెక్ బ్లౌజ్ డిజైన్కి కొంచెం నెక్ అనేది కరువు తిరిగిన నెక్ అయితే కనుక ఈ విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి జాయింట్స్ దగ్గర ప్రాబ్లం లేకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అందు గురించి అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే జాయింట్ దగ్గర లీవ్ చేసేసి పాట్ నెక్ని అయితే డ్రా చేసేసాను. ఈ నెక్ వచ్చేసి కొంచెం మనకి బ్రాడ్గానే ఉంది. నెక్ చుట్టూ కూడా 1 ఇంచ్కి అయితే స్క్రీన్లో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోవాలి. డిజైన్ కోసం అని చెప్పేసి ఈ విధంగా 1 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. చుట్టూ కూడా 1 ఇంచ్ మార్జిన్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ చేసుకున్న డాట్స్ అన్నీ కలిపి నెక్ చుట్టూ కూడా ఈ విధంగా ఒక లైన్ లాగా మార్కింగ్ చేసేసుకుని క్యాన్వాస్ పేపర్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాన్వాస్ పేపర్ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి అడుగుతున్నారు. అలానే మీరు యూజ్ చేస్తున్న పేపర్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. దీన్ని క్యాన్వాస్ పేపర్ అంటారండి. మనకి టైలరింగ్ మెటీరియల్ సేల్ చేసే షాప్లో అయితే దొరుకుతుంది. 10 మీటర్స్ వచ్చేసి 300 నుంచి 350 వరకు అలా మనం తీసుకునే మెటీరియల్ని బట్టి ఉంటుందన్నమాట. ఈ క్యాన్వాస్ పేపర్ని తీసుకుని ఈ విధంగా మనం ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్న నెక్ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్వాస్ పేపర్ మీద మార్కింగ్ చేసుకోవాలి. ఈ క్యాన్వాస్ పేపర్కి కూడా ఒక సైడు షైనింగ్ ఉంటుందన్నమాట. షైనింగ్ ఉన్న వైపు కాకుండా నార్మల్గా ఉన్న వైపు మార్కింగ్ చేసుకుని షైనింగ్ ఉన్న వైపు ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే నేను 2 సైడ్స్ కూడా మార్కింగ్ చేసేస్తున్నాను. క్లాత్ అయితే చాలా సిల్కీగా ఉంది. జిమ్మిచూ ఫ్యాబ్రిక్ కదా, అసలు చాలా జారిపోతుంది అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కనుక దీన్ని స్టిచ్చింగ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మార్కింగ్ చేసేసుకుని కటింగ్ చేసేస్తున్నాను. ఫ్యాబ్రిక్ సిల్కీగా ఉండడం వల్ల నేను నెక్ మిడిల్ అయితే క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేయకుండా డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అందు గురించి అని చెప్పేసి. ఫ్యాబ్రిక్ అయితే ఇలా సిల్కీగా ఉంది. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడ కూడా ముడతలు రాకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫస్ట్ అయితే చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చుట్టూ కూడా కొంచెం ఎక్కువగానే క్లాత్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరీ దగ్గరగా కటింగ్ చేసేస్తే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అటు ఇటు జరిగిపోతుందని చెప్పేసి నేనైతే కొంచెం ఎక్కువగానే ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ఈ బ్లౌజ్ డిజైన్ని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీకు సారీలో వచ్చే బ్లౌజ్ పీస్ అయితే సరిపోదండి, ఎందుకంటే మనకి నెక్ డిజైన్ హెవీగా ఉంది. అలానే స్లీవ్స్ కూడా కొంచెం ఫ్యాబ్రిక్ అనేది యూజ్ అవుతుంది కనుక 1.5 మీటర్ అయితే కంపల్సరీగా మనకి ఫ్యాబ్రిక్ ఉండాలి. మనకి సారీలో 1 మీటర్ వస్తుంది. ఒకవేళ అదే సారీకి మనం సేమ్ అదే క్లాత్తో బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మీకు విడిగా కూడా ఫ్యాబ్రిక్ దొరుకుతుంది. మీటర్ వచ్చేసి 80 రూపీస్ నుంచి 90 రూపీస్ అట్లా ఉంటుందన్నమాట. ఒక 1.5 మీటర్ తీసుకుని మీరు బ్లౌజ్ని అయితే విడిగా సపరేట్గా తీసుకుని క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక సారీలో కూడా కట్ చేసే పని ఉండదు అనమాట. ఇంకా మనకి సారీలో వచ్చిన 6.5 మీటర్ కానీ 620 కానీ మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓన్లీ క్యాన్వాస్ పేపర్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్చింగ్ చేయకూడదు, ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా మనకి ఫ్యాబ్రిక్. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనకి డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేస్తే వైట్ కలర్లో కనిపించేస్తుంది అనమాట. అందు గురించి ఫస్ట్ లైనింగ్ క్లాత్ని అయితే స్టిచ్చింగ్ చేసి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే స్టిచ్చింగ్ చేశాను. మీరు కూడా ఏదైనా ట్రాన్స్పరెంట్ క్లాత్ ఉంది అని అనుకుంటే కనుక మీరు కంపల్సరీగా లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసిన తర్వాతే మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్చింగ్ చేయండి. క్లాత్ థిక్నెస్ పెరిగినా సరే మనకి ఆ లుక్ అనేది నీట్గా ఉండాలంటే కంపల్సరీగా లైనింగ్ క్లాత్ని యూజ్ చేయాల్సిందే. ఇక్కడైతే నేను ఒక లేయర్లో వచ్చేసి లైనింగ్ క్లాత్, ఇంకో లేయర్లో వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడు నెక్ మిడిల్లో ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కూడా కటింగ్ చేసేసుకుని నెక్ చుట్టూ కూడా చిన్నగా కటింగ్ చేసుకోవాలన్నమాట. మనకి క్లాత్ ఫ్యాబ్రిక్ ఇవతల సైడ్కి ఫ్రీగా మూవ్ అవ్వాలంటే ఈ విధంగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఫ్యాబ్రిక్తో ట్రై చేయాలని అనుకుంటే కనుక కొంచెం కష్టంగానే ఉంటుంది కనుక ఇంత స్మూత్గా ఉన్న క్లాత్తో అయితే ట్రై చేయండి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే స్టిచ్చింగ్ చేయగలుగుతారు. అలానే ఇటువంటి క్లాత్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి స్టిచ్చింగ్ టైం కూడా చాలా ఎక్కువగా టైం తీసుకుంటుంది, ఎందుకంటే జాగ్రత్తగా ఫ్యాబ్రిక్ అనేది బాగా
సిల్కీగా ఉండడం వల్ల జారిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా చూసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ముడతలు రాకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. ఇలా ఫస్ట్ నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ కోసం అని చెప్పేసి డాట్స్ అయితే డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేయడం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఏమైనా కొంచెం ముడతల టైప్లో వచ్చేస్తుందని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని మీరు మీ బ్లౌజ్కి ఎన్ని ఇంచెస్లో అయితే డాట్స్ వేస్తారో ఆ ప్రకారం ఈ విధంగా మార్క్ చేసేసుకుని దానిపైన ఒక స్టిచ్ వేసేయండి. ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది ఎక్కడ ముడతలు రాకుండా జాగ్రత్తగా నీట్గా డాట్స్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్కి అయితే కింద మార్కింగ్ చేసేసుకుని 4 ఇంచెస్కి ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవచ్చు. బిగినర్స్ అలానే క్లాత్ కొంచెం సిల్కీగా ఉన్నప్పుడు స్టిచ్చింగ్ చేయడం కష్టంగా ఉంటుంది అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఈజీగా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. టైం కొంచెం ఎక్కువ తీసుకున్నా సరే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా 2 సైడ్స్ కూడా డాట్స్ వేసేసుకోవాలి. 2 సైడ్స్ డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము దగ్గర ఆల్రెడీ క్రాస్ కటింగ్ చేసేసుకుని ఉంటే క్రాస్ తీయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం కటింగ్ చేసుకునేటప్పుడు క్రాస్ తీయకుండా ఉంచేస్తే కనుక ఒక 1/2 ఇంచ్ అయితే క్రాస్గా మార్కింగ్ చేసేసుకుని క్రాస్గా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 1.5 ఇంచు విడుతులో ఉన్న క్లాత్ అయితే తీసేసుకున్నాను. ఈ క్లాత్ని వన్ సైడ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసేసుకుని నడుము దగ్గర అయితే పట్టి వేసేస్తున్నాను అనమాట. మీకు ఒకవేళ పైపింగ్ చేసుకోవాలనుకుంటే కనుక పైపింగ్ చేసుకున్న బాగానే ఉంటుంది. మనం ఇక్కడ మొత్తం డిజైన్ మొత్తం కూడా సింగిల్ కలర్ కాంబినేషన్లోనే స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా, అందు గురించి నేనైతే నార్మల్గానే నడుము దగ్గర పట్టి వేసేస్తున్నాను. ఇప్పుడు నెక్ చుట్టూ డిజైన్ కోసం అని చెప్పేసి సేమ్ ఫ్యాబ్రిక్ని క్రాస్గా కటింగ్ చేసుకుని 1 ఇంచ్ వెడల్పులో క్లాత్ని అయితే క్రాస్గా కటింగ్ చేసేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇది మనం డోరీ థ్రెడ్ కోసం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు కూడా మనం ఎంత సన్నగా స్టిచ్చింగ్ చేసినా సరే అది ఫ్యాబ్రిక్ అనేది లూజ్గానే వచ్చేస్తుంది. కుట్టు మొత్తం కూడా లూజ్గానే వచ్చేసింది. అయినా సరే ఇంతకన్నా సన్నగా స్టిచ్చింగ్ చేయలేము. ఇక ఈ ఫ్యాబ్రిక్ని అయితే డోరీ థ్రెడ్గా ఈ విధంగా అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ కొంచెం హెవీగానే ఉంటుంది. ఎవరికైనా ఈ డిజైన్ కావాలి అని అనుకుంటే కనుక నేను స్క్రీన్లోను అలానే డిస్క్రిప్షన్లోను కామెంట్ బాక్స్లోను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో ఆర్డర్ చేస్తే కనుక కస్టమైజేషన్ చేస్తే కనుక కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. సేమ్ బ్లౌజ్ కావాలి అని అనుకుంటే కనుక మీకు 1200 రూపీస్లో అయితే ఈ బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ అన్నీ కలిపి 1200 రూపీస్లో అయితే కొరియర్ చేసేస్తాము. క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు. మీరు ముందే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే అడ్రస్ పంపిస్తే కనుక మేము ఫ్రీ షిప్పింగ్ అనమాట. బ్లౌజ్కి ఓన్లీ ఈ ఒక్క పీస్కి మాత్రమే ఇంత కాస్ట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే కనుక ఒక 300-400 అయితే ఎక్స్ట్రా పడుతుంది. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కోసం అని చెప్పేసి ఈ విధంగా నేను క్లాత్ని అయితే తీసుకుని ఫ్లవర్ లాగా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. ఈ జిమ్మిచూ ఫ్యాబ్రిక్లో మాత్రమే ఈ ఫ్లవర్స్ అనేది లుక్ చాలా బాగుంటుంది. మిగతా ఫ్యాబ్రిక్తో ఇలా ఫ్లవర్ అనేది ఇంత నీట్గా రాదు. ఇలా మనకి నెక్ చుట్టూ ఎన్ని ఫ్లవర్స్ అయితే అవసరం అవుతాయి అన్ని ఫ్లవర్స్ని చేసి ముందుగానే పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా స్టిచ్చెస్ పెట్టేసుకున్న ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మరీ గ్యాప్ లేకుండా దగ్గరగా అలా అని చెప్పేసి మరీ దగ్గరగా కాకుండా గ్యాప్ లేకుండా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. నెక్ చుట్టూ మనకి ఎన్ని ఫ్లవర్స్ అవసరమైతే అన్నింటినీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీనికైతే నేను లేస్ని అయితే యూజ్ చేశాను. మీకు ఒకవేళ లేస్ అంతా బాగాలేదని అనుకుంటే కనుక లేస్ని అయితే స్కిప్ చేసేయండి. అలానే బీడ్స్ కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి అంటున్నారు. బీడ్స్ అయితే కలర్ చేంజ్ అవుతాయండి. ఎంత మంచి బీడ్స్ తీసుకున్నా సరే కొన్ని రోజులు అటు ఇటులో కంపల్సరీగా కలర్ అయితే చేంజ్ అయిపోవాల్సిందే. ఇక్కడ నేను ఈ ఫ్లవర్స్ని అయితే షోల్డర్ దాకా తీసుకురాలేదు. చూసారు కదా, షోల్డర్ దగ్గర మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ కింద నుంచి అవతల వైపుకి స్టిచ్చింగ్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ మనకి షోల్డర్లోకి వెళ్ళినా సరే షోల్డర్ కూడా కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువైపోతుంది. అందు గురించి మనం ఏదైతే
హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నామో దాని కింద నుంచే డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కొంచెం మీడియం సైజులో ఉన్న లేస్‌ని అయితే తీసుకుంటున్నాను. ఈ లేస్‌ని నెక్ చుట్టూ 2 సైడ్స్ కూడా వేసుకోవాలి. ఇలా లేస్‌ని 2 సైడ్స్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్న డోరీ థ్రెడ్ ఉంది కదా! ఇది మరి షోల్డర్‌లోకి పోకుండా షోల్డర్ కిందగానే స్టిచ్చింగ్ చేస్తున్నాననమాట. ఎందుకంటే ఈ సైడు జాయింట్స్ ఏమీ లేవు కదా! డైరెక్ట్‌గా పైపింగ్ మిడిల్‌లో నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నాం గనక ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మనకి ఇక్కడ రౌండ్‌గా స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా! ఈ రౌండ్‌లో మీకు ఏ సైజులో బీడ్స్ స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజ్‌కి తగ్గట్టుగానే రౌండ్స్‌నైతే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరీ పెద్దగా స్టిచ్చింగ్ చేస్తే పెద్ద సైజ్ బీడ్స్ వేయాలి. అలా మరి చిన్నగా స్టిచ్చింగ్ చేస్తే గనక కొంచెం మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్ అయితే వేయాలి. నేనైతే మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్ కోసం అని చెప్పేసి చిన్నగానే స్టిచ్చింగ్ చేస్తున్నాను. అవతల వైపులా కాకుండా ఇవతల వైపు మాత్రం షోల్డర్‌లోకి కలిసిపోయేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి థ్రెడ్స్‌ని. ఎందుకంటే ఈ సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా! అందుకు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసేసానండి. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ పైపింగ్ కాకుండా హెమ్మింగ్ అయితే చేసేసాను. స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా షోల్డర్‌ని హెమ్మింగ్ వైపుకి ఫోల్డింగ్ చేసేసి 2 సైడ్స్ కూడా స్టిచెస్ వేసేసుకోవాలి. దీనికి సంబంధించిన స్లీవ్స్ డిజైన్ కూడా అప్లోడ్ చేస్తాను. మన ఛానల్‌లో కంప్లీట్‌గా బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్‌తో పాటు స్లీవ్ డిజైన్స్‌ని కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఏ బ్లౌజ్ డిజైన్‌కైనా స్లీవ్ డిజైన్ ఏది స్టిచ్చింగ్ చేసుకోవాలని డౌట్ ఉంటే ఒకసారి ప్లేలిస్ట్‌లోనికి వెళ్లి చెక్ చేసుకోండి. ఇలా 2 సైడ్స్ కూడా షోల్డర్‌నైతే స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. షోల్డర్‌ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు హెమ్మింగ్‌ని ఇవతల వైపుకి వచ్చేలాగా కనిపిస్తుంది కదా! ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలానే మనం స్టిచెస్ కోసం ఎంతైతే మార్జిన్‌ని వదిలామో ఆ మార్జిన్ మీదనే స్టిచెస్ పడేలాగా చూసుకోవాలనమాట. మరి ఎక్కువ పైకి స్టిచ్చింగ్ చేయకూడదు. అలా అని చెప్పేసి స్టిచెస్ దాటి కూడా స్టిచ్చింగ్ చేయకూడదనమాట. మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని దాటి కూడా స్టిచ్చింగ్ చేయకూడదు. 2 టైమ్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసిన తర్వాత స్లీవ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ వల్ల బ్లౌజ్ అయితే చాలా నీట్ లుక్‌తో ఉంటుందనమాట. ఇలా కంప్లీట్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం డిజైన్ చేసాం కదా! ఈ డిజైన్ మిడిల్‌లో అయితే బీడ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ స్క్రీన్‌లో చూపిస్తున్న పఫ్ స్లీవ్ డిజైన్స్‌ని వేరే వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. దీని తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇలా బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ బ్లౌజ్‌కి హ్యాంగింగ్స్‌తో పాటు నడుము దగ్గర చిన్న ఫ్లవర్‌ని అయితే స్టిచ్చింగ్ చేశారనమాట. మనం బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఇక్కడ 2 ఇంచెస్ లెంత్ విడ్త్ ఉన్న ఫ్యాబ్రిక్‌ని తీసుకొని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసి హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి ఒక్కొక్క హ్యాంగింగ్‌కి 3 పీసెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా 6 పీసెస్ అయితే నేను స్టిచ్చింగ్ చేశాను.
ఇలా స్టిచ్చింగ్ చేసిన పీసెస్ అన్నింటినీ కూడా పక్కకు పెట్టేసుకుని, ఇప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకుని రౌండ్‌గా స్క్రీన్‌లో చూపించిన విధంగా అంటే మనకి 2 సైజ్ బ్యాంగిల్ రౌండ్‌లో కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మిడిల్‌లోకి కటింగ్ చేసేసి, మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని దీన్ని కూడా కలిపి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలనమాట. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేసేసుకొని, హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి 2 పీసెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు మరీ అంత హెవీగా హ్యాంగింగ్స్ అవసరం లేదనుకుంటే గనక కొంచెం సింపుల్‌గానే స్టిచ్చింగ్ చేసుకోండి. నేనైతే బ్లౌజ్ మొత్తం కూడా కొంచెం హెవీగా స్టిచ్చింగ్ చేయాలని హెవీగా ఉన్న హ్యాంగింగ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాననమాట. ఇప్పుడు కొంచెం మీడియం సైజ్‌లో ఉన్న డోరీ థ్రెడ్ తీసుకొని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఒక్కొక్క 4 బీడ్స్ అయితే తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్‌గా కాకుండా కొంచెం మనకి హ్యాంగింగ్స్ పైన ఒక 4 గాని, 5 గాని బీడ్స్ వేసుకుంటే ఇంకా నీట్‌గా కనిపిస్తుంది లుక్కు. ఇలా ఒక్కొక్క హ్యాంగింగ్ లోపల 3 అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలానే ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజు 40 సైజ్ బ్లౌజ్‌ని అయితే స్టిచ్చింగ్ చేయమని చెప్పేసి అడిగారు. 2 డేస్‌లో అయితే ఆ బ్లౌజ్ డిజైన్ కూడా అప్లోడ్ చేస్తాను. డైలీ ఫాలో అయితే గనక మీరు ఒక 2 డేస్ లేట్ అయినా సరే మీరు ఏ సైజ్ అడుగుతున్నారో ఆ సైజ్ ప్రకారం అయితే బ్లౌజ్‌ని అయితే స్టిచ్చింగ్ చేస్తాను. అలానే ఎవరైనా బ్లౌజ్‌ని కస్టమైజ్ చేయించుకోవాలని అనుకుంటే గనక నేను ఇక్కడ స్క్రీన్ మీద లేదంటే కామెంట్ బాక్స్‌లో గాని, డిస్క్రిప్షన్‌లో గాని ఇచ్చిన వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. కస్టమైజేషన్ చేస్తాను. ఇప్పుడు ఫ్లవర్ డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 2 ఇంచెస్ విడ్త్ అలానే 10 ఇంచెస్ లెంత్ ఉన్న ఒక ఫ్యాబ్రిక్‌ని అయితే తీసుకున్నాను. మీకు ఫ్లవర్ మరీ ఎక్కువ అవసరం లేదని అనుకుంటే గనక ఒక 8 ఇంచెస్ కానీ, 7 ఇంచెస్ కానీ లెంత్‌లో తీసుకొని కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఫ్లవర్ అయితే హెవీగానే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నార్మల్‌గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా నీడిల్‌తో కాకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది ఊడిపోకుండా నీట్‌గా ఉంటుందన్నమాట. ఇలా కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా దీన్ని మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఒక లేయర్ గానీ, 2 లేయర్లు గానీ, 3 లేయర్లు గానీ మనం ఫ్లవర్ సైజుని బట్టి ఈ లేయర్స్ అయితే పెరగడం, తగ్గడం జరుగుతుంది. ఇలా చుట్టూ కూడా మనకి ఫ్లవర్ ఊడిపోకుండా జాగ్రత్తగా ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకొని మిడిల్‌లో మీరు కొంచెం మీడియం సైజులో ఉన్న ప్యాచ్‌ని గానీ, లేదంటే బీడ్స్‌ని గానీ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇలా నేను మిడిల్‌లో అయితే కొంచెం బిగ్ సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని తీసుకున్నాను. చుట్టూ మాత్రం స్మాల్ సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని అయితే తీసేసుకొని స్టిచెస్ వేసేస్తున్నాననమాట. వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు షేర్ చేయండి. అలానే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.